అందరూ నమస్కారం. నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే లగ్నాధిపతి యొక్క విషయాలలో మనం లగ్నంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, మరి ఈ లగ్నాధిపతికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా మనకు క్షుణ్ణంగా తెలుసుకునే భాగంగా లగ్నాధిపతికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకి జాతచక్రం అనేది ముఖ్యంగా పరాశర మహర్షి చెప్పాడు. వాటిని ఈరోజు మనము మాట్లాడుకుందాం. ఇక ఏదైతే లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి లగ్నాధిపతి అంటే ఎవరంటే 1వ స్థానానికి సంబంధించిన అధిపతి. అంటే ఎగ్జాంపుల్ మేష లగ్నానికి కుజురాధిపతి, వృషభ లగ్నానికి అధిపతి మనకి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా కన్యకి బుధుడు, తులాకి శుక్రుడు, తర్వాత కుజుడు, తదుపరి గురుడు, తదుపరి శని గురుడు, ఈ విధంగా లగ్నానికి అధిపతులు అనేది ఉండడం జరిగింది. ఏ జాత చక్రం మనం పరిశీలన చేసినప్పుడు లగ్నాధిపతి 12 లగ్నంలో ఏదైనా లగ్నం అయి ఉండొచ్చు వాళ్ళది, కాబట్టి ఇది అందరికీ వర్తిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి మనకి శుభగ్రహాలతో కలిసి కేంద్ర స్థానంలో కానీ కోణ స్థానంలో కానీ, అంటే కేంద్రం అంటే మనకి 1, 4, 7, 10 స్థానాలు, కోణం అంటే 1, 5, 9 స్థానాలు కోణాలు. కాబట్టి ఈ యొక్క లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉచ్చస్థానందు కానీ స్వక్షేత్రనందు కానీ బలంగా ఉన్నట్టయితే ఆ జాతకుడు పూర్ణ ఆయుష్ని కలవాడుగా భాగ్యవంతుడు అనేది అవుతూ ఉంటాడు. ఇక మనము 2వ పాయింట్ తీసుకున్నట్లయితే లగ్నాన్ని మనం ఎప్పుడైనా సరే శుభగ్రహాలు చూస్తున్నప్పుడు, శుభగ్రహాలు అంటే మనకి ఏంటి, ఉన్నటువంటి గురుపాలిత గ్రహాలు శుభగ్రహాలు. మనకి లగ్నాన్ని మనకి శుభగ్రహం చూస్తున్నప్పుడు లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసినప్పుడు, లగ్నాన్ని కూడా శుభగ్రహాలు చూస్తున్నప్పుడు, లగ్నాధిపతిని కూడా శుభగ్రహాలతో కలిసినప్పుడు, చంద్రుడు కూడా బలంగా ఉంటే జాతకుడు శరీర సౌఖ్యం కలిగిన వాడి అవుతుంటాడు. ఇక పాయింట్ నెంబర్ 3లో లగ్నం లగ్నాధిపతి అంటే లగ్నం లగ్నాధిపతి చంద్రుడు, ఈ 3 కూడా శుభగ్రహాలతో కలిసి దృఢంగా ఉన్నప్పుడు, అంటే లగ్నంలో శుభగ్రహాలు ఉంది, లగ్నాధిపతి చంద్రుడు, ఈ 3 కూడా శుభగ్రహాలతో కలిసి దృఢంగా ఉన్నప్పుడు జాతకుడు అందమైన వాడు, బలవంతుడు అనేది అవుతూ ఉంటాడు. ఏదైతే లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి 6 కానీ 8 కానీ 12వ స్థానంలో ఎక్కడైనా ఉన్నా సరే జాతకుడు శరీర సౌఖ్యం లేనివాడుగా అవుతూ ఉంటాడు. కాబట్టి లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి 6, 8, 12 స్థానాలలో ఉండకూడదు. దానివల్ల శరీర సౌఖ్యం అనేది వాళ్ళకి ఉండదు. 6, 8, 12 స్థానాధిపతులతో ఎవరైనా సరే 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ 12వ స్థానాధిపతి, ఈ 3 స్థానాధిపతులతో ఎవరైనా సరే ఒకరు లగ్నంలో ఉన్నప్పుడు శుభగ్రహ దృష్టి లేనప్పుడు ఆ జాతకుడు బలహీనుడవుతాడు, అనారోగ్యం కలిగినవాడుగా అవటానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ లగ్నాధిపతి నీచస్థానం ఉందన్నా సరే, లగ్నాధిపతి నీచస్థానం ఉన్నా సరే, నీచ గ్రహాలతో కలిసినా సరే, నీచ అంశయందు ఉన్నా సరే, పాపగ్రహాల వర్గయందు ఉన్నా సరే ఆ జాతకుడు చెడు స్వభావిగా రోగిగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లగ్నాధిపతి కుజుడై, అంటే లగ్నాధిపతి కుజుడవ్వాలంటే మేష లగ్నం కానీ కింద ఉన్నటువంటి వృశ్చిక లగ్నం కానీ, లగ్నాధిపతి కుజుడై లగ్నం నందు ఉన్నప్పుడు, అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉన్నప్పుడు పాపగ్రహాలతో చూడబడినట్టయితే ఆయుధాల వల్ల బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో మనకి రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ బుధుడు కానీ గురుడు కానీ శుక్రగ్రహాలతో కలిసినప్పుడు, లగ్నంలో రవి చంద్ర కుజ బుధు గురు శుక్రులతో కలిసినప్పుడు లేదా వారితో చూడబడినప్పుడు ఆ జాతకుడు అందమైన వాడు అవుతాడు. అంటే కుజుడు సంబంధించిన విషయాల్లో లగ్నంలో రవి చంద్ర కుజ బుధు గురు శుక్రుడు కలిసినప్పుడు లేదా వారితో చూడబడినప్పుడు జాతకుడు అందమైన వాడనేది అవుతూ ఉంటాడు. ఇక శని గురుల్లో ఎవరైనా సరే లగ్నం ఉన్నట్టుగా జాతకుడు శాంత పురుషుడు అవుతాడు. లగ్నంలో శని గురువుల్లో ఎవరైనా సరే లగ్నం శని కానీ గురుడు కానీ ఎవరైనా లగ్నంలో ఉన్నట్టయితే ఆ జాతకుడు శాంత పురుషుడు అవుతాడు.
ఇక లగ్నాత్ మనకి 4, 6, 8, 12 స్థానాలు ఎక్కడైనా సరే సూర్యుడు కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ చేరినట్టయితే లగ్నం నుంచి 4వ స్థానం కానీ 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ 12 స్థానాల్లో ఎక్కడైనా సరే రవి చంద్ర బుధ చేరేటువంటి పాపులు శత్రుగ్రహాలతో చూడబడిన జాతకుడు చెవిటివాడు అనేది అవుతూ ఉంటాడు. 8వ స్థానంలో మనకి కుజుడు శని రాహు చేరినట్టయితే 8వ స్థానంలో కుజుడు శని రాహులు చేరినట్టయితే ఆ జాతకుడు ముక్కు సంబంధించేటువంటి వ్యాధులు కలవాడుగా అవుతూ ఉంటాడు. 8వ స్థానంలో మనకి కుజుడు ఉండి శనితో కలిసి ఉన్నప్పుడు లేదా శనితో చూడబడినప్పుడు ఆ జాతకుడు తగాదాలతో తల అనేది దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. 8వ స్థానం కుజుడు ఉండి శనితో పాటు కలిసి అంటే కుజశనులు కలిసి 8వ స్థానం ఉన్నప్పుడు కానీ లేదా 8వ స్థానం కుజుడిని శనితో పాటు చూసినప్పుడు కానీ ఆ జాతకుడు తగాదాల్లో తల దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నాత్ 7, 8 స్థానంలో శని గాని గురుడు గాని కలిసి ఉంటే రక్తానికి సంబంధించేటువంటి దోషం అనేది వస్తూ ఉంటుంది. లగ్నాత్ 7, 8 స్థానాల్లో శని గాని గురుడు గాని కలిసి ఉన్నప్పుడు రక్తంలో దోషం అనేది వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి గురువుతో గాని చంద్రుడితో గాని కలిసినప్పుడు 6, 7, 12 స్థానాల్లో నీచుడై ఉంటే ఆ జాతకుడు మోగవాడవుతాడు. ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి గురువుతో గాని చంద్రుడితో గాని కలిసినప్పుడు 6 గాని 7 గాని 12 స్థానాలు నీచుడై ఉంటే ఆ జాతకుడు మోగవాడవుతాడు. తర్వాత లగ్నంలో మనకి కుజరాహువులు ఉన్నట్టయితే లగ్నంలో మనకి కుజరాహువులు ఉంటే ఆ జాతకుడు పొట్టివాడవుతాడు. లగ్నంలో కుజరాహువులు ఉంటే ఆ జాతకుడు పొట్టివాడవుతాడు. వివాహ సంబంధమైన విషయాలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి తృతీయాధిపతి రాహు అంటే లగ్నాధిపతి తృతీయాధిపతి 2 అధిపతులు కలిసి రాహుతో ఉన్నట్టయితే ఆ జాతకుడు పొట్టివాడు కూడా అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నాధిపతి తృతీయాధిపతి అంటే 1వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి రాహుతో కలిసి ఉంటే కవల పిల్లగాలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లగ్నాధిపతి తృతీయాధిపతి రాహుతో కలిసి ఉన్నప్పుడు కవల పిల్లల జన్మనం అనేది జరుగుతూ ఉంటుంది. 8వ స్థానం రాహు గాని కేతు గాని రవితో కలిసి ఉన్నట్టయితే 8వ స్థానం రాహు గాని కేతు గాని రవితో కలిసి ఉన్నట్టయితే జాతకుడికి అవమానం అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే 8వ స్థానంలో రాహు రవి కేతు రవి అనే గ్రహాలు అనేది కలిసి ఉండకూడదు. రాహుకేతులు ఎట్లయినా కలవరు. ఇక ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే కుటుంబ సభ్యులతోని అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ద్వితీయాధిపతి 2వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో లగ్నంలో ఉంటే కుటుంబ సభ్యులతో అభిమానం ఎక్కువగా ఉంటుంది. అదే తృతీయాధిపతి లగ్నంలో ఉంటే సోదరుల అభిమానాన్ని పొందుతూ ఉంటాడు. అదే పంచమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే పుత్రుల గౌరవాన్ని పొందుతుంటారు. షష్టమాధిపతి లగ్నంలో ఉంటే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, శత్రువులను జయిస్తూ ఉంటారు. అదే సప్తమాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడు తన మాట వినటువంటి భార్య అనేది లభిస్తూ ఉంటుంది, తన మాట వినే భార్య లభిస్తూ ఉంటుంది. అదే అష్టమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడికి తన ఆలోచన అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు, లగ్నాష్టమ దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఇక నవమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడి అభిప్రాయాన్ని తండ్రి గౌరవిస్తూ ఉంటాడు. అదే దశమాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడికి ఆదాయం లభిస్తుంది, గౌరవ మర్యాద లభిస్తూ ఉంటాయి. విద్యార్థులకి స్కాలర్షిప్ లభించి మంచి ఉన్నతమైన విద్యాయోగాన్ని కలగజేస్తాడు. అదే ఏకాదశ స్థానాధిపతి లగ్నంలో ఉంటే సోదరులు ఒకరి మాట ఒకరు వింటారనమాట, జాతకుడికి ధన సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. అదే 12వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే ధనం అనేది వ్యయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా నెక్స్ట్ లగ్నాధిపతి మనకి ద్వితీయాధిపతులు పరివర్తన చెందినట్టయితే అంటే 1వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్న 2వ స్థానాధిపతి 1వ స్థానంలో పరివర్తన అంటున్నాం. లగ్నాధిపతి ద్వితీయాధిపతి అంటే 1, 2 స్థానాధిపతి ఇద్దరు కూడా పరివర్తన చెందినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అన్యోన్యత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరివర్తనం అంటే ఏంటంటే ఒక గ్రహం మన అధిపతి ఇంకో గ్రహంలో అధిపతులు అంటే ఒక్కొక్కళ్ళు ఎగ్జాంపుల్గా మనము మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు. పక్కన ఉంటే 2వ స్థానం మనకి ఏమవుతుంది, శుక్రుడు అధిపతి అవుతాడు. శుక్రుడు వచ్చి కుజక్షేత్రంలో కూర్చున్న, కుజుడు శుక్రక్షేత్రంలో కూర్చున్న అంటే ఆ 2 గృహాలు మారినప్పుడు అంటే స్వక్షేత్ర గృహాలు మారినప్పుడు పరివర్తనం అంటారు. అందుకనే ముందు క్లాసుల్లో మనం చెప్తూ ఉంటాం కొన్ని వర్డ్స్ అనేది ముందు చాలా ఉపయోగపడతాయి అని. అదేవిధంగా లగ్నాధిపతి తృతీయాధిపతి 1వ స్థానాధిపతి 3వ స్థానాధిపతులు పరివర్తన చెందినట్టయితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది.
లగ్నాధిపతి తృతీయాధిపతులు పరివర్తన చెందితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యత, లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన చెందితే మంచి సభ్యుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి తృతీయాధిపతి పరివర్తన చెందితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యం. లగ్నాధిపతి చతుర్థాధిపతి ఇద్దరు కూడా పరివర్తన చెందితే తల్లివైపు బంధువులతోని అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి షష్టమాధిపతి పరివర్తన చెందినట్టయితే అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రాజీ పట్టం అనేది జరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి సప్తమాధిపతి పరివర్తన చెందితే దాంపత్య సుఖం ఉంటుంది. లగ్నాధిపతి అష్టమ స్థానాధిపతి పరివర్తన చెందితే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉంటారు. లగ్నాధిపతి నవమాధిపతి పరివర్తన చెందితే జాతకుడికి పెద్దలంటే గౌరవం ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి దశమాధిపతి పరివర్తన చెందితే రాజకీయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉంటారు. లగ్నాధిపతి ద్వాదశాధిపతి పరివర్తన చెందితే శరీరానికి అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పరివర్తనాలు. ఇక మనకి లగ్నం గురించి విషయాలు తెలుసుకున్నట్టయితే లగ్నాధిపతి పూర్ణచంద్రుడితో కలిసి ఉన్నట్టయితే జాతకుడు శాంతి స్వభావం అవుతాడు. అదే లగ్నాధిపతి క్షీణచంద్రుడితో కలిసి ఉంటే జాతకుడు కోపిష్ట అవుతాడు. లగ్నాధిపతి బుధుడితో కలిసి ఉంటే బలవంతుడైనట్టయితే జాతకుడు విద్వాంసుడు, గణితం శాస్త్రంలో జ్యోతిష్యాల ప్రవేశాన్ని కలిగిన వాడు అవుతాడు. దోషరహితుడైనటువంటి లగ్నాధిపతి దోషరహితుడు అంటే ఏ దోషం లేనటువంటి లగ్నాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ 11వ స్థానంలో ఉంటే ధనవంతుడు, కీర్తివంతుడు అవుతాడు. లగ్నాధిపతి 3వ స్థానంలో ఉండి 9, 5, 9, 5, 9, 10 లగ్నాధిపతి 3వ స్థానంలో ఉండి 5, 9, 10 స్థానాధిపతి కలిసి ఉన్నట్టయితే, గురువుతో కూడా కలిసి ఉన్నట్టయితే లేదా గురువుతో చూడబడినట్టయితే మంచి దాత అంటే దాన్ని ఏమంటారు అందరికి సహాయ సహకారం అందించడం జరుగుతూ ఉంటాయి. ఇక లగ్నంలో మరి గురుడు ఉన్నట్టయితే స్థూలకాయలు అవుతారు. లగ్నం జలరాశి శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే స్థూలకాయత్వం ఏర్పడుతుంది. లగ్నం జలరాశిలో ఉన్న గురుడితో చూడబడిన జాతకులు స్థూలకాయత్వం అనేది అవుతూ ఉంటాడు. ఇక చిక్కిన శరీరం విషయంలో లగ్నంలో మనకి శుష్క గ్రహాలు ఉన్నట్టయితే, శుక్రగ్రహాలు అంటే మనకి పాపగ్రహాలకి అధికంగా 3 పాపగ్రహాలు కానీ 4 పాపగ్రహాలు కలిసి ఉండడం కానీ 2 పాపగ్రహాలు కలిసి అధిక పాపగ్రహ దృష్టి ఏర్పడినప్పుడు కానీ అలా ఉన్నట్టు చిక్కిన శరీరాన్ని కలిగి ఉంటారు. లగ్నాధిపతి శుభగ్రహమై జాతకులు లగ్నాధిపతి శుషగ్రహమైనట్టయితే పాపగ్రహమైనట్టయితే జాతకులు కుషించిన శరీరాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇక దేహ సౌఖ్యం విషయంలో దోషరహితుడైనటువంటి ఏ దోషం లేనటువంటి లగ్నాధిపతి కేంద్ర స్థానం కానీ కోణ స్థానం ఉంటే మంచి దేహ సౌఖ్యం కలిగి ఉంటారు. లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రాలు కానీ మిత్రక్షేత్రాలు కానీ శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకునికి దేహ సౌఖ్యం అనేది ఏర్పరుస్తూ ఉంటుంది. ఇక దేహ సౌఖ్యం లేని జాతకులు ఏ విధంగా ఉంటారు? లగ్నాధిపతి మనకి 6వ స్థానంలో కానీ 8వ స్థానం కానీ 12వ స్థానం ఉన్నట్టయితే దేహ సౌఖ్యం అనేది ఉండదు. అదే లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉంటే జాతకులకు కూడా దేహ సౌఖ్యం ఉండదు. ఈ విధంగా మనము లగ్నం గురించి అనేక రకాలుగా మనము చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లగ్నం గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కాబట్టి లగ్నాధిపతి పరివర్తన చెందినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, లగ్నాధిపతి ద్వితీయాధిపతులు కలిస్తే ఏం జరుగుతుంటుంది, లగ్నంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంటుంది, లగ్నం పై ఏ గ్రహం దృష్టి ఉంటే ఏం జరుగుతుంటుంది, లగ్న గ్రహాలు పరివర్తన అయితే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా మనకు క్షుణ్ణంగా ఇప్పటివరకు తెలుసుకున్నాం. లగ్నం గురించి పూర్తి అయిపోయింది ఇప్పటివరకు. తదుపరి మన ద్వితీయ స్థానం 2వ స్థానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైనటువంటి ఒక కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ భరద్వాజ శర్మ.